నువ్వే నా రామయ్య తండ్రివయ్యా, నువ్వే నా రామయ్య తండ్రివయ్యా. ఏట్రా మీరు అనేది? అవునార్య, నువ్వు పెళ్లి చేసుకుందాం అనుకున్న రాణి ఆ రాముడు ఎక్కడ చూసినా జట్టా పట్టాలు వేసుకు తిరుగుతున్నారు. ఏ తోటలో చూసిన ఆటలు పాటలు. ఇప్పుడే వెళ్ళి వాళ్ళ పెద్దలకు చెప్పి ఆ లాట్లకు పాటలకు పులిస్టా పెట్టేస్తా. తెల్లాని పంచలోడు నల్లాని కన్నులోడు జల్లో మల్లెలు పెడుతుంటే ఒళ్ళో దలదలమంటుంటే జల్లో మల్లెలు పెడుతుంటే ఒళ్ళో దలదలమంటుంటే అల్లాడిపోయాయి అల్లాడిరల్లో చల్లార పెట్టాలి పందే ఒత్తిలో నున్నాని బుగ్గలమ్మ ఎర్రాని సిగ్గులమ్మ జల్లో మల్లెలు పెడుతుంటే వాళ్ళు జలజలమంటుంటే జల్లో మల్లెలు పెడుతుంటే వాళ్ళు జలజలమంటుంటే ఆ కొమ్మ కాసింది ముంతామా వీళ్ళో కాటేసుకోవాలి కన్నే చెక్కిళ్ళు. చెయ్యి తాకితే గలగలమంటూ గాజుల గోలమ్మ కన్ను గీటితే సలసలమంటూ కాటక నీరమ్మ కౌగిలే అంటాడు కాసుల వడ్డాణం కాదంటే తింటాడు కంటిక వయ్యారం నడుము తాకితే గిలగిలమంటూ అంటికి మెరుపమ్మ మడమ తొక్కితే గుసగుసమంటూ గూటికి పిలుపమ్మ కోపంలా ఉంటుంది కోమలి సింగారం పాపంతో కరిగేది కొంగుల బంగారం గోరింట పండాలి కదరే ముద్దుల్లో పేరంట మాడాలి పెదవి సందుల్లో జల్లో మల్లెలు పెడుతుంటే ఒళ్ళో జలజలమంటుంటే ఆ కొమ్మ కాసింది ముంతామా వీళ్ళో కాటేసుకోవాలి కన్నే చెక్కిళ్ళు. అయ్యో 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 ఇంకా ఏమిటంటే తుపాకీ పట్టుకుని అలా నిలబడ్డారు పదండి వాడిని అటో ఇటో తెలిసేద్దాం. అదరత్రం వీళ్ళు చెప్పేది నిజమైతే వాళ్ళని, అబద్ధం అయితే వీళ్ళని ఇదే తుపాకీతో కాల్చి పారేస్తాం. సబ్బని విరితే గజగజమంటూ జానకు ఉణుకమ్మ దబ్బ పండులా నిగనిగమంటూ దాగని వయసమ్మ నా ఒళ్ళో పడ్డాది తారామాణిక్యం కళ్ళల్లో చిక్కింది కలికి వైడూర్యం చూపు విసిరితే తురతురమంటూ చుక్కల ఉడుకమ్మ ముక్కు పచ్చలు ముసి ముసి నవ్వు ముద్దుకు ఎరుపమ్మ ఈ గాలే కొడుతుంది రోజు సాయంత్రం గుండెల్లో వస్తుంది మండే వైశాఖం సావాసముండాలి సన్నజాజుల్లో సయ్యాటలాడాలి చందమామలో జల్లో మల్లెలు పెడుతుంటే ఒళ్ళో జలజలమంటుంటే అల్లాడిపోయాయి అల్లాడిరలో చల్లార పెట్టాలి సందే ఒత్తిలో వీళ్ళు మానోళ్ళు కాదు రత్తాలు. ఈ మల్లిగాడిని సంపంగిని చూసి మానోళ్ళు అనుకుని అలర్ట్ చేశాడు. ఆ పని చెప్తాను పద. ఏమండి ఏమండి ఎలాగో ఇంత దూరం వచ్చాం మనం కూడా షికారికి వెళ్తున్నారండి. ఈ వయసులోనా? ఈ వయసులోనే షికారికి వెళ్ళాలి పదండి. తొందర పట్టు. జల్లో మల్లెలు పెడుతుంటే ఒళ్ళో జలజలమంటుంటే అల్లాడిపోయాయి అల్లాడిరలో చల్లార
ఆ పైడి కొండగాడిని కాల్చి పారేయాలి. ఇదేంటి వాళ్ళని అలరసైపోయి మనం